హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడాను. ఈ వీడియో చూసిన తర్వాత మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి. అంటే మన ఛానల్లో మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ అలానే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదా, అలాంటి స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి వీడియోస్. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. అంటే ప్రతి నెల కూడాను ఖర్చులు అనేటివి ఉంటూ ఉంటాయి కదండి మనకి. అంటే మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకి ప్రతి నెల ఒక 10,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, దాంట్లో మనం ఖర్చులన్నీ చేసేసేయంగా ప్రతి నెల కూడాను ఒక 500 రూపాయల చొప్పున మిగిల్చగలిగామనుకోండి, 12 నెలలకి కలిపి మనము ఒక 6,000 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. మంత్లీ ఒక 500 రూపాయల చొప్పున మిగుల్చుకొని మనం కనుక స్కీమ్ కట్టుకున్నాం అనుకోండి, పోస్ట్ ఆఫీస్లోని ఆర్డీ స్కీమ్ అని చెప్పేసి స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్లో కనుక మనం డబ్బులు కట్టుకున్నాం అనుకోండి, నెలకు ఒక 500 రూపాయల చొప్పున 5 ఇయర్స్ పాటు కట్టుకుంటూ ఉన్నామనుకోండి, అంటే ప్రతి నెల కూడాను 500 రూపాయల చొప్పున ఒక 60 నెలల పాటు కట్టుకున్నామనుకోండి, మనం కట్టే అసలు వచ్చేసేసి 30,000 రూపాయలు కడతాము. మనం తీసుకునే టయానికి అంటే 5 ఇయర్స్ తర్వాత మనము అసలు కట్టేదేమో 30,000 రూపాయలు కడతాము, నెలకు 500 రూపాయల చొప్పున. మనకి స్కీమ్ అయిపోయిన తర్వాత మన చేతికి డబ్బులు అయితే ఒక 45,000 రూపాయల దాకా అయితే వస్తాయండి. అంటే ఒక 15,000 రూపాయల వడ్డీ అనేది వస్తుంది మనకి. అదే మనం ఇంట్లో ఉంచుకుంటే వడ్డీ ఏం రాదు కదా. ఇలా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ అనేవి బెస్ట్ అండి. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అదే మనకు ఒక 20,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, నెలకు ఒక 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు నెలకు ఒక 1,000 రూపాయలు కనుక సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, మనం ఖర్చులన్నీ చేసేసే ఇంకా ప్రతి నెల కూడా ఒక 1,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి, ఇది కూడాను ఒక 5 ఇయర్స్ పాటు కట్టుకోవాలి. ఆర్డీ స్కీమ్లోనే ఒక 1,000 రూపాయల చొప్పున 5 ఇయర్స్ పాటు కట్టుకుంటే ఒక 74,000 రూపాయలు అనేటివి వస్తాయి. అంటే మనం ఒక 60 నెలలు నెలకి ఒక 1,000 రూపాయల చొప్పున 60 నెలలు కట్టామనుకోండి, అంటే 5 ఇయర్స్కి 60 నెలలు ఉంటాయి కదా, 60 నెలలు కట్టామనుకోండి 60,000 కడతాము. అసలు వచ్చేసేసి మనకు వడ్డీ వచ్చేసి 74,000 రూపాయలు 75,000 రూపాయల దాకా అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఈ పోస్ట్ ఆఫీస్లోని వడ్డీ రేట్లు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయండి. నార్మల్గా అయితే ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాను. నేను ఒకసారి ఆర్డీ స్కీమ్ కట్టానండి. నేను కట్టినప్పుడు నాకు ఇంత అమౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడైతే ఇంకా పెరిగిద్ది కూడాను, వడ్డీ అనేది ఇంకా మనకి ఎక్కువే వస్తుంది. ఆర్డీ స్కీమ్ అనే కాదండి, పోస్ట్ ఆఫీస్లో ఏ స్కీమ్ అయినా కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయండి. అండ్ ఇలా స్కీమ్స్ కట్టుకోవటం ఇష్టం లేదు, ఎన్ని ఇయర్స్ అంటే ఎక్కువ సంవత్సరాలు కట్టాలి కదా స్కీమ్స్ అనేటివి, ఒక 5 ఇయర్స్ దాకా కట్టాలి కదా, అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు గోల్డ్ స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చండి. గోల్డ్ స్కీమ్స్ అయితే ఒక 2,000 రూపాయల నుంచి బిగించేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ రేటు మనకి గ్రామే 8,000 రూపాయల దాకా ఉంది కదండి. మనము నెలకి ఒక 2,000 రూపాయల చొప్పున పే చేసుకున్నాం అనుకోండి, స్కీమ్లో 11 నెలల పాటు కట్టుకున్నాం అనుకోండి, మనకు వచ్చేసేసి మనం కట్టే అమౌంట్ ఏమో 22,000 రూపాయలు అయితే పే చేస్తాము. అంటే 11 మంత్స్ కట్టాలి. ప్రతి నెల కూడా 2,000 రూపాయల చొప్పున కట్టుకోవాలి గోల్డ్ స్కీమ్లో. 11 మంత్స్ పాటు కట్టామనుకోండి, ఒక్కొక్క షాప్స్లో ఏమో మనకి 12 మంత్స్ కట్టినట్టుగా డబ్బులు ఇస్తారంటే ఒక నెల ఎక్స్ట్రా అనేది డబ్బులు ఇస్తారు, 2,000 రూపాయలు కూడా యాడ్ చేసి ఇస్తారు. అంటే 24,000 రూపాయలకి మనం గోల్డ్ తీసుకోవచ్చు. కొన్ని షాప్స్లో ఏమో విఏనే కొంచెం తగ్గించిస్తారు. అంటే ఏ గోల్డ్ షాప్లో కట్టినా కానీ ఈ స్కీమ్ అనేది ఒకే విధంగా ఉంటుందండి. విఏ అనేది కంపల్సరీగా స్కీమ్లో కట్టుకుంటే తగ్గించిస్తారు. కాకపోతే ఒక్కొక్క షాప్స్లో ఏమో ఒక నెల ఎక్స్ట్రా డబ్బులు అనేటివి వేసిచ్చి విఏ తగ్గించిస్తారు. ఒక్కొక్క దాంట్లో ఏమో మనం కట్టే అమౌంట్ కంటే 11 మంత్స్కి కడతాం కదా, ఈ 11 మంత్స్ అమౌంట్కే మనం గోల్డ్ తీసుకోవాలి, విఏ తగ్గించిస్తారు. అదే మనము రోజుకి ఒక 100 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకోగలిగామనుకోండి, అంటే నెలకి ఒక 1,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకొని స్కీమ్లో కట్టుకోమని చెప్పాను కదా, అండ్ నెలకు ఒక 2,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకొని ఇలా గోల్డ్ స్కీమ్స్లో కట్టుకుంటే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పాను కదండి. అదే మనము రోజుకి ఒక 100 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకోగలిగామనుకోండి, అంటే మనకు వచ్చే శాలరీని మనము రోజుకు ఒక 100 రూపాయల చొప్పున, ఇప్పుడు 20,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళము రోజు
రోజుకు ఒక 100 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి, నెలకి మనము రోజుకు 100 రూపాయలు అంటే నెలకి మనం 3000 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకుంటాం. అంటే 30 రోజుల నెలలో 3000 రూపాయలు సేవింగ్స్ చేసుకుంటాం రోజుకు 100 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటే. అదే మనము 1 ఇయర్ పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజులు కూడా రోజుకు ఒక 100 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకుంటే 36,500 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి. అండ్ అలానే 10,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మనము రోజుకు ఒక 50 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, నెలకు వచ్చేసేసి అంటే 30 రోజులకు వచ్చేసి మనము 1,500 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకుంటాము. అదే 1 ఇయర్కి అయితే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కాబట్టి 1 ఇయర్కి రోజుకు ఒక 50 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి అంటే 365 రోజులకి మనము 18,250 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనకి ఇంట్లోకి హస్బెండ్స్ శాలరీస్ తెచ్చిస్తూ ఉంటారు కదండి, ఖర్చులు చేయమని చెప్పేసి. ఆ ఖర్చులనే మనం పొదుపుగా ఖర్చులు చేసుకున్నాం అనుకోండి, డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకున్న డబ్బులు మనకి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు చక్కగా. ఇంకా ఈ వీడియోలో అయితే వంకాయ కర్రీ అయితే చేశానండి నేను. ఇవి గుత్తి వంకాయలు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. పెద్దగా నేను తీసుకొని ఈ వంకాయలు వేస్ట్ అవుతాయి అని చెప్పి తెలుసు, ఎందుకంటే ఈ గుత్తి వంకాయల్లో ఎక్కువ పురుగులు అయ్యి ఉంటాయి కదండి. ఇవి తీసుకోకుండా నేను గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ వంకాయలు తీసుకుంటూ ఉంటాను ఎప్పుడన్నా. ఇంక ఈసారి మార్కెట్కి నేనైతే వెళ్ళలేదు, మా వారే వెళ్ళి తెచ్చారు కూరగాయలు. మా హస్బెండ్ని పంపిస్తే మటుకి కూరగాయలు చాలా మటుకి వేస్ట్ అవుతాయండి, చూసుకొని తీసుకురారు. నేను వెళ్తే మట్టికి చూసి తీసుకొచ్చుకుంటూ ఉంటాను. అంటే ఆడవాళ్ళం అయితే అన్నీ ఏరుకొని తీసుకొచ్చుకుంటాం కదా, అదే మగవాళ్ళు అయితే వాళ్ళు వేసినవి తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదా. ఇలా వేస్ట్ అయితే అవుతాయండి ఒక్కొక్కసారి కూరగాయలు అనేటివి, అందుకే ఎక్కువ శాతం నేనే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా నాకు ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు ఇంకా మా వారు అయితే తీసుకొస్తూ ఉంటారు. మా వారు కనుక తీసుకొచ్చారంటే కూరగాయలకి సగం అన్నీ పాడైపోతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది నాకు, అరే వేస్ట్ ఖర్చు కదా ఇది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కూడా చేస్తూ ఉంటాంలేండి ఆడవాళ్ళము, ఒక్కొక్కసారి మగవాళ్ళు చేస్తూ ఉంటారు ఖర్చులు, వేస్ట్ ఖర్చు అనేది. నేనైతే అంతకుముందు ఇలానే తెచ్చేదాన్ని, అంటే నేనేం ఏరుకొని మంచి తీసుకొచ్చుకునేదాన్ని కాదు, వాళ్ళు ఇచ్చినవే తీసుకొచ్చుకునేదాన్ని. వేస్ట్ అయిపోయాయి. అప్పుడు నాకు ఈ సేవింగ్స్ ఇవన్నీ పెద్దగా తెలియవండి, ఎంత ఉంటే అంత ఖర్చులు చేసేస్తూ ఉండేదాన్ని. తర్వాత సేవింగ్స్ చేసుకోవటం అలవాటు అయిన తర్వాత బాగా మంచి చూసుకొని తెచ్చుకుంటూ ఉంటాను కూరగాయలు కానీ. ఇంకా వేస్ట్ ఖర్చులు అనేటివి తగ్గిస్తూ ఉంటానండి. ఏదైనా కానీ చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతూ ఉంటుంది కదండి. వంటలు అయినా కానీ ఇంక ఇలా మనీ సేవింగ్ కానీ ఏదైనా కానీ ఒక మంత్ చేస్తూ ఉన్నామనుకోండి, ఇంకా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. వంటలు కూడా పెద్దగా వచ్చాయి కావు నాకు, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను వంటలన్నీ కూడా నేను. అండ్ ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మా హస్బెండ్ అయితే చెప్తూ ఉంటారండి, ఇలా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆయన ఎక్కువ సేవింగ్స్ చేస్తూ ఉంటారులేండి. ఇంకా ఈ వీడియోలో వంకాయ కర్రీ అని చెప్పాను కదా, వంకాయలు అయితే ఒక 1/2 కేజీ తీసుకొచ్చినట్లున్నారు. 1/2 కేజీలో ఒక 4-5 వంకాయలు అయితే పోయినాయండి. ఇంకా కదమా వంకాయలు అయితే ఇలా చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి ఇంకా కర్రీ అయితే ఇలా అయితే చేశాను. దీంట్లోకి పల్లీల కారం అయితే వేసానండి, అంటే పల్లీలు ఉంటాయి కదా వేరుశనగ పప్పు, అవి ఫ్రై చేసుకొని పొట్టు తీసేసేసి అవి కొంచెము అండ్ కొంచెమేమో జీలకర్ర అండ్ కొంచెము మినప్పప్పు వేసాను, అండ్ కొన్నేమో చిన్నులపాయల రబ్బలు అయితే వేసేసి కొంచెం కారం అయితే వేసాను. కొంచెం ఒక 4 స్పూన్స్ కారం అయితే వేసాను టీ స్పూన్స్తో వాటితో. తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసేసేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంక ఇది పొడి అయితే ఇంకా నేను ఫ్రై చేసుకున్నాను కదా ఆ వంకాయల్లో అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువేం యాడ్ చేసుకోనండి, నేను ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చిన్న గిన్నెతో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఈ వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఉప్పు కారాలు అవి సరిపోయినాయేమో చూసుకొని, ఇంకా సరిపోలేదు అనుకుంటే కొంచెం అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తానండి. తర్వాత ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంకాయ కూర అనేది. నేను మామూలుగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ వంకాయలతో అయితే చేస్తూ ఉంటాను ఎక్కువ. ఇంక ఈసారి ఈ వంకాయలు తెచ్చారు కదా, ఇంక ఈ వంకాయలతో అయితే ఇలా అయితే చేశానండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఫుడ్ అనేది, ఎప్పుడన్నా బయట తెచ్చుకుంటూ ఉంటాము. మనం మెయిన్ ఫుడ్ స్నాక్స్ అండ్ అలానే
ఇంకా టిఫిన్స్ అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.